మేడ్చల్ మేడిపల్లి పిఎస్ పరిధి ధరణి కాలనీలో అత్తారింటి వద్ద పద్మ అనే వివాహిత ధర్నా చేపట్టింది. తన భర్త బండి పవన్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని పద్మ ఆరోపణ చేసింది. 10 సంవత్సరాల క్రితమే పద్మను పెళ్లి చేసుకున్న పవన్ పిల్లలు కావట్లేదని నెపంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపిస్తున్న పద్మ 20 లక్షల రూపాయల నగదు 10 తులాల బంగారం కట్నంగా పవన్ కి ఇచ్చామని, మళ్లీ వేధింపులకు గురి చేస్తుంటే 1 ఎకరం భూమి కూడా ఇద్దరి పేరుపై తమ తల్లిదండ్రులు ఇచ్చారని పద్మ తెలిపారు. తనకు న్యాయం కావాలని అత్తారింటి ముందు బంధువులతో నిరసన చేపట్టింది. ఇంట్లో అత్తామామ, మరిది, భర్తతో పాటు మరో మహిళ ఉంటున్నట్లు పద్మ వెల్లడించింది. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు చేరుకున్నారు. సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోనే ఉందని, ఆ మహిళను బయటకు తీసుకురావాలని ఆందోళన చేస్తున్న పద్మ పోలీసు వాహనానికి అడ్డుపడి తనకు న్యాయం చేయాలని కోరింది. జరిగింది. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు నాతో. తర్వాత పిల్లలు కావట్లనే కారణంగా మానసికంగా వేధిస్తుండే. పెళ్లి టైంలో 20 లక్షలు 10 తులాల బంగారం ఇచ్చిర్రు. తర్వాత మానసికంగా వేధిస్తుంటే ఇంకా నాకు భూమి కావాలి, కట్నం కావాలి అంటే మా నాన్న 1 ఎకరం ఇవ్వడం జరిగింది. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత హాస్పిటల్లో చూయించుకుందామని నేను హాస్పిటల్కి వెళ్తే 1 లాక్ నేను అది మా నాన్న దగ్గర నుంచి తెచ్చుకొని నేను హాస్పిటల్కి వెళ్తే రూమ్లో ఉన్న 50,000 తీసుకొని డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి 50,000 తీసుకొని నేను డ్యూటీకి వెళ్తున్నా, మహబూబ్నగర్ డ్యూటీకి. నేను వస్తా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు చూయించుకో అని చెప్పిండు. తర్వాత ఒక్కరోజే పోయి వస్తాడు. 1 వీక్ అయినా నేను ఫోన్ చేసినా రెస్పాండ్ కాలే. నేను ఇక్కడ మా మరిదికి ఇట్లా అందరికీ ఫోన్ చేసిన, ఇక్కడికి రాలే ఇంకా అంటే, మళ్ళీ ఒకసారి బ్లాక్ నుంచి తీస్తే ఏమైంది ఇంకా రావట్లేవంటే 15 డేస్ మా సార్ ఉండమన్నాడు ఇక్కడనే అంటే 15 డేస్ వరకు నేను ఫోన్ కొడుతూనే ఉన్నా. ఎప్పుడు చూడు బిజీ వస్తుంది. బిజీ వస్తుంటే అడిగితే ఇంకా రావట్లేవని అంటే నేను రాను, నీకు పిల్లలు కావట్లేరుగా అని చెప్పిండు. చెప్తే అప్పుడు మా అత్తమామ ఇక్కడికి వస్తే నన్ను గెంటేసిర్రు. నీకు పిల్లలు కావట్లే, ఏం కావట్లే, నీతో మాకు సంబంధం లేదు అని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కాపురం చేస్తుండు. నాకు న్యాయం జరగాలి. ఎక్కడికి పోలీస్ స్టేషన్, నా భర్త నాకే కావాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ పెద్ద వాళ్ళతోటి మేనేజ్ చేస్తుండు. పెద్ద మనుషులకు వచ్చినా పట్టించుకో, వాళ్ళ దగ్గరికి వస్తలేడు. ఇంట్లోకి వచ్చినా గెంటేస్తురు. నా భర్త నాకు కావాలి, నాకు న్యాయం జరగాలి. 2-3 సార్లు వచ్చినా, కాకపోతే పెద్దగా ఇక్కడ గట్టిగా చేయలే అనమాట. ఇక వచ్చినా ఎందుకు ఇట్లా చేస్తుండు, నేను సొంతం దాన్నే కదా అని అడిగితే నీతో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సిన వాళ్ళు మాకు వచ్చిర్రు అనేసి గెంటేయడం జరిగింది. ఎప్పుడు వచ్చినప్పుడల్లా గెంటేస్తారు. ఇప్పుడు ఇట్లా